హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్ని గోవిందు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. దానికోసం నేను మటన్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మసాలా కోసం ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. మటన్ వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి, వేగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఇప్పుడు కలుపుకున్నాం కదండి, ఒకసారి మూత పెట్టుకొని మంట తగ్గించుకుందాం. ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు, వాటిని మసాలా మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎలా వేగిందో, వాటర్ అయితే దిగింది. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, వాటి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే మసాలా సరుకులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి, మసాలా పొడి లేనప్పుడు. నేనైతే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి నా దగ్గర ఉంది, అందుకని ఇందులో వేయలేదు మసాలా సరుకులు. ఒకసారి ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కూరకి సరిపడా ఉప్పు, కారం రెండు కూడా అంచనాగా కర్రీకి సరిపడా వేసేసుకుందాం ఒకసారి. ఒకసారి కలుపుకొని మళ్ళీ చెక్ చేసుకోండి, కారం సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఈలోపు నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒకసారి అవంతా మళ్ళీ కలుపుకుందామండి. నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. కూర మొత్తం బాగా కలుపుకొని మంటని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి వేయించుకోవాలండి కూర బాగా. ఆ మసాలా అంతా ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుందండి. కొంచెం అటు ఇటుగా వేపేసి వాటర్ వేసామంటే కర్రీ అంత టేస్ట్ ఉండదండి. ఈలోపు గారెల పిండికి రెడీ చేసుకుందాము. మినపప్పు ముందుగా నానబెట్టుకొని రుబ్బుకొని పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా గారెల పిండిని బాగా కలుపుకుందామండి. ఒకసారి కూర చూసుకుందాము. మూత తీసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి, అలానే వదిలేసారంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో చూడడం, కలపటం చేసి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు వేగనిద్దాం. ఈలోపు గారెలు వేయడం కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయింది.
పక్క మటన్ కర్రీ, ఒక పక్క గారెలు. ఈరోజు మా ఇంట్లో వడలు అనమాట. ఉల్లి వడలు విత్ మటన్ కర్రీ అండ్ పల్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్కి. రెండు అట్ ఏ టైం అవుతాయని పక్క పక్కనే పెట్టేశాను. ఆయిల్ హీట్ అయింది, గారెలు వేసుకుందామండి. ఒకసారి గారెల్ని అటు ఇటు తిప్పుకొని బాగా వేయించుకుందాం. అవి వేగుతూ ఉంటాయి, లోపు మటన్ చూద్దామండి. ఇంకొంచెం వేగాలండి మటను. ఆయిల్ పైకి తేలాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఈలోపు గారెల సంగతి చూసేద్దాం. ఇప్పుడు గారెలు బాగా వేగిపోయండి, తీసేద్దాము ఒక ప్లేట్లోకి. అలాగే మిగిలిన పిండిని కూడా వేసుకుందామండి. మధ్యలో మటన్ చూద్దాం ఒకసారి. ఆయిల్ పైకి తేలింది చూసారా, అంటే ఇప్పుడు బాగా వేగినట్టు. ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకొని, కూర లేతదా ముద్దదా చెక్ చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవడమే. నేనైతే ఒక లోటా వాటర్ వేసానండి. దీన్ని 5-6 విజిల్స్కి, ఒక 5-6 విజిల్స్కి పెట్టేసుకోవడమేనండి. మన మిగిలిన గారెలు ఏమయ్యాయో చూద్దాం రండి. అవి కూడా వేగిపోయాయి, అవి కూడా తీసేసుకుందాం. ఎంతమందికి ఇష్టమండి ఇలా నాన్ వెజ్తో గారెల కాంబినేషన్? ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జనరల్గా చికెన్ గారెలు ఎక్కువ మంది ఇష్టపడతారు, అలాగే మటన్ గారెలు కూడా బాగుంటాయి. ఇలా కూడా ట్రై చేయండి. మన మటన్ విజిల్స్ వచ్చేస్తున్నాయి. గారెలు రెడీ, పల్లీ చట్నీ రెడీ. మన మటన్ కోసం వెయిటింగ్. ఆ విజిల్స్ వచ్చేస్తే ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా కూరలో వాటర్ ఉండిపోయిందండి. నేనైతే 6 విజిల్స్ పెట్టాను. ఆ వాటర్ని కూడా దగ్గరికి అయ్యేలాగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరగా అవనిద్దామండి. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుందాం కొత్తిమీర వేసుకొని. దగ్గరికి అయిపోయిందండి. గ్రేవీ కావాలి కదా, సో ఇలాగే ఒకసారి చూసుకొని, మరీ వాటర్లా కాకుండా కొంచెం దగ్గరగా అవగానే ఆపేసుకుందాం. నాకైతే సరిపోయిందండి, ఇలాగే ఉండాలి. ఈ మాత్రం చిక్కగా ఉంటే కొంచెం బాగుంటుంది. మన మటన్ కర్రీ కూడా రెడీ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయండి గారెలు, మటన్ కర్రీ అండ్ పల్లీ చట్నీ. మన బ్రేక్ఫాస్ట్ రెడీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్.